హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలోని జనాల డబ్బుల ద్వారా లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈ దేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. వాక్ స్వతంత్రం అనే పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడి సనాతన ధర్మాన్ని, ఇక్కడ ఉన్న హిందువులని ఎల్లప్పుడూ కించపరుస్తూ దేశమైన పాకిస్తాన్ ని, ఉగ్రదాడులను, కమ్యూనిస్టులను సపోర్ట్ చేస్తాడు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ తో టెర్రరిస్టుని అటాక్ చేయడంతో అక్కడి పాకిస్తాన్ నటులు ఇండియాని తీవ్రంగా దూషిస్తున్నారు. ఒక భారత పౌరుడై ఉండి మన ఇండియాని విమర్శించే వాళ్ళని ఖండించడం పోయి పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇండియన్ ఆర్మీని విమర్శించి అక్కడ సెలబ్రిటీలు, యాక్టర్స్ వాళ్ళంతా అమాయకులని, వాళ్ళ మూవీస్ ని ఇక్కడ బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముందని వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. తనకే అన్ని తెలుసు అన్నట్లుగా, తనే అందరికన్నా పెద్ద తెలివైన వాడన్నట్లుగా బిల్డప్ ఇస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడి ఎప్పుడు చూసిన దేశాన్ని విమర్శించే ఈ దేశద్రోహి కూడా ఒక పెద్ద టెర్రరిస్టే అని, టెర్రరిస్టులను సపోర్ట్ చేసి ఇలాంటి స్లీపర్ సెల్స్ ని పాకిస్తాన్ కి గింటేయండి అంటే ఎన్కౌంటర్ చేసి పడేయండి అని నెటిజన్స్ అభిప్రాయం.